కానీ ఇప్పుడున్న జనరేషన్ సడన్ గా అప్పుడే పెళ్ళి అంటారు, అప్పుడే కిడ్స్ అంటారు, అప్పుడే డైవర్స్ అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు విడిపోకుండా మనం ఇవ్వడు, చిన్నప్పటి నుంచే పెంచాలి. కొత్తగా నేర్పలేం, ఏమీ నేర్పలేం. మా అమ్మ పెళ్ళయ్యప్పుడు నాకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున్న 5 గంటలకు ఫోన్ చేసేది. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకున్నావేమో, షూటింగ్ లేదు కదా, జాలీగా పడుకుందాం అనుకుంటున్నావేమో, పడుకోకూడదు, నువ్వు అత్తారింట్లో ఉన్నావులే. 5కి కాల్ చేస్తే లేచి స్నానం చేసి చీర కట్టుకొని చక్కగా 6-6:30 కల్లా కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర. సో నాకు ఇదే అలవాటు, మా ఇంట్లో అలాగే ఉండేదాన్ని. నేను ఇంతే. నో, ఏ ప్లేస్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దాన్ని మనం తగ్గిపోయాము, మన కంగారు పెడుతున్నారు, మనం భయపెడుతున్నారు, ఎవరేమనరు. కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. తర్వాత గొడవ పడినా తెగేదాకా తాడు తెంపకూడదమ్మా అని చెప్పింది. అంటే గొడవ పెడితే పడుతూనే ఉండకూడదు. మహా అయితే 48 hours 2 daysకి మించి ఒక ఇంట్లో గొడవ నిలవకూడదు, కాంప్రమైజ్ అయిపోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా కాంప్రమైజ్ లేక మనం సంపాదిస్తున్నాం. ఇంత ముందులాగా పెళ్లి చేస్తే ఇంట్లో అలా కాదు కదా, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. బట్ ఎవరి కోసం కదా, ఏదైనా రెండు చేతులతో చేస్తేనే సో చెప్తారు కదా, 2 ఎద్దులు 2 నిజమే అవన్నీ. ఈగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి చిన్న థ్రెడ్ ఉంది, చిన్న థ్రెడ్. కానీ ప్రతి ఒక్కరు ఈగోని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటున్నాం. మనకి హర్ట్ అవుతుంది, ఈగో ఎక్కడో ట్రిగర్ అవుతుంది. కానీ అది నేనెందుకు తగ్గాలి, నా ఆత్మాభిమానం కాదు, ఈగో. సో ఆ ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడా తెలిస్తే గొడవలు 99% తగ్గుతాయి. అక్క, మీరు వర్క్ చేస్తారు, సారు వర్క్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటారు? సారా ఫస్ట్ కాంప్రమైజ్ అయితే మీరా? నాకు తెలిసి మా జాకీ గారే అనిపిస్తుంది. పిల్లనివిలా అంటే నాకు మహా పొగరు, నేను తప్పు చేయను అని. నేను గొడవ పడ్డాను. పాపం జాకీ గారు సారీ చెప్పేస్తారు. జాకీ గారు, అందరికి మీ ఇలాంటి వాళ్ళు రావాలంటే మేము ఏం పూజలు చేయాలో. మేము పెళ్ళైన వెంటనే ఒక ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏంటి సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఏంటంటే కాంప్రమైజ్. ఇద్దరు గొడవ పడుతుంటే కాంప్రమైజ్ అనుకోవాలి. జాకీ గారి పాయింట్ ఏంటి తెలుసా, మేమిద్దరం గొడవ పడలేదు అని ఎవరైనా వచ్చి ఒక కప్పులు చెప్తుందంటే వెంటనే వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేయాలి. గొడవ పడకుండా ఒక కాపురలా చేస్తారు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది కదా, ప్రేమ ఉంటే గొడవ వస్తుంది తప్పకుండా. మీకు గొడవ రాలేదంటే ప్రేమ లేనప్పుడు కలిసి ఉండవు, వేస్ట్. అది జాకీ గారు వాయిస్ రైజ్ చేస్తే నేను మాట్లాడను చూస్తా. ఒకవేళ నేను అరిచాను భలే ఉన్న కోపంలో అంటారు. అవ్వా దొంగ, ఇద్దరం అరుచుకోము, ఒకళ్ళు వినాలి అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, పాయింట్ ఏంటి, కరెక్టా కాదా, నోట్ ద పాయింట్స్ అని నోట్ చేసుకుని తర్వాత అంతా కామెంట్. అవును అప్పుడు ఎందుకు అలా అన్నావు, అది కాదు కదా. సో అందుకని గొడవలు న్యాచురల్ గా వస్తాయి. కానీ అసలు ఈ మధ్యకాలంలో ఒక్క చిన్నదానికి చిన్న వాటికి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంతవరకు ఎప్పుడు నేను షేర్ చేయలేదు ఎవరికి. మా మ్యారేజ్ 25 years ఈ ఇయర్ ఆగస్ట్ తో. గొడవ పడి గడప దాటిన రోజు లేదు. కావాలంటే మాట్లాడకుండా ఇలా కూర్చుంటాను అంతే. కానీ గొడవ పడి అలిగి అలా వెళ్ళడం ఎందుకు? మా ఇంట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయాల. నీ ఇష్టం, నీ ఫ్యామిలీ, నీ మొగుడు, నీ కాపురం, మధ్యలో మాకేంటి అనే టైప్లోనే వాళ్ళు ఉంటారు. సో నేను ఇంట్లో కూడా ఏది జరిగిన మా అమ్మ చెప్పింది, కాపురం ఎప్పుడు గుట్టిగా చేయాలి, రోగం రట్టు చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, హెల్త్ ఇష్యూస్ 10 మందికి చెప్పాలి, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అదే నువ్వు కాపురాన్ని రట్టు చేసావు అనుకో, 10 మందిలో అల్లరవడమే. కాపురం ఎప్పుడు గుట్టిగా ఉండాలి. సో అలా నేను ఎప్పుడు మా అమ్మ ఎవరికి చెప్పను కూడా. గొడవలు అవుతాయి అనుకో, నేనే ఇలా ఉంటాను, తర్వాత సారీలు అయిపోతాయి అనుకో. కానీ ఎవరితోనూ కంప్లైంట్ గా నేను వెళ్ళను, ఇలా అయింది నో. మా ఆయన కదా ఫైనల్ గా, మా ఆయనే కదా. సో అందుకని మా ఆయన గురించి నేను ఎందుకు తక్కువ చెప్పాలి. అలాగే మా ఆయన అలాగ ఇక అలా ఏముండవు, మా ఆవిడని కదా మా ఆయన మా ఆవిడ అంతే. చెప్పరు ఏమేమి తెలుసా, మా ఆయన అంటే ఎవరు పరువు పోయింది ఇప్పుడు? నేను అనుకుంటాను మా ఆయన పరువు పోయింది. నో, వాళ్ళ భార్య పరువు పోయింది. ఎవరైతే మనం చెప్తున్నామో కూడా ఇలానే మనం చెప్తున్నామంటే ఎవరి పరువు పోతుంది? ఆయన పరువు ఎందుకు పోతుంది? నా పరువు పోతుంది. ఇప్పుడు నేను జాకీ గారు బామ్మ ఆయన ఉన్నలేని అన్ని మనకి నచ్చలేని చెప్పేస్తా ఉంటే ఎవరి పరువు పోద్ది? నా పరువు పోద్ది. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? జాకీ గారు. మా ఆయన గౌరవం నాలో ఉంది. సో ఆయన గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాది.
నేను ఇంత ఫ్రెష్గా బయటకు వచ్చి ఇంత హ్యాపీగా వర్క్ చేస్తున్నాను, ఇంత నగలు వేసుకొని ఇంత రెడీ అయ్యి, ఇంత అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా మనకి. రెడీ అయ్యి ఒక షార్ట్కి వెళ్ళాలి. ఇటు మా ఆయన ఎప్పుడు చెప్తున్నా నాదే ఉంది, ప్యాంట్ షర్ట్ వేసుకొని పౌడర్ ప్యాడ్ చేసుకుంటే నేను రెడీ. కానీ హరితకి అలా కాదు కదా, మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, నగలు, డ్రెస్ చేంజ్లు, ప్రతి డ్రెస్ చేంజ్ ఇంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నన్ను ఫ్రెష్గా పంపిస్తారు షూటింగ్కి. ఏ దృష్టి తగలకూడదు అయ్యా నీకు. కరెక్ట్. అసలు ఇంత హ్యాపీగా ఇట్లా అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇంత హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అంతే. లవ్ ఎంత ఉంది, ఇష్టం ఎంత ఉన్నది అనేది మ్యాటరే కాదు. ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది. రెస్పెక్ట్, గివ్ అండ్ టేక్, ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ వస్తుంది.